సోదరి నివేదిత భారతదేశంలో పుట్టలేదు, కానీ భారతదేశం కోసమే జన్మించింది. 17 సంవత్సరాల వయసులో ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి తాను దేనికోసమైతే వెతుకుతుందో స్వామీజీ స్ఫూర్తివంతమైన మాటలు కార్యాచరణకు పిలుపులాగా ఆమెకు అనిపించింది. భారతీయ మహిళలకు చదువు తక్కువగానే ఉండి ఉండవచ్చు, కానీ వారు జ్ఞానం, సంస్కారం విషయంలో మురికివాడలని శుభ్రంగా ఉంచుకోవాలని ఉత్తేజపరిచింది. భారతదేశ పునరుద్ధరణకు సోదరి నివేదిత చేసిన కృషి అసామాన్యం. ఒక ఆడ సింహంగా వర్ణించారు. త్యాగానికి, సేవకి ఒక మరణం లేని ప్రతీకగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పుడే మన దేశపు గొప్పతనం, ప్రత్యేకతలు అర్థమవుతాయి. మన జీవితానికి ఉన్నతమైన ఆశయాలను జోడించగలమా? ప్రయత్నిద్దాం. ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సోదరి నివేదిత భారతదేశంలో పుట్టలేదు, కానీ భారతదేశం కోసమే జన్మించింది. వివేకానందుని శిష్యురాలైన సోదరి నివేదిత తన కాలంలో ఒక సమున్నతమైన వ్యక్తిగా వెలుగొందింది. తన అసలు పేరు మార్గరెట్ నోబెల్. తను పుట్టింది ఐర్లాండ్ దేశంలో. ఈ ఉపాధ్యాయురాలు సంఘసేవిక, మేధావి, తత్వవేత్త, భారతదేశమంతా సోదరి నివేదితగా ప్రసిద్ధి పొందింది. ఆమె భారతదేశానికి చేసిన సేవ అద్భుతమైనది. అతి కొద్ది మంది మాత్రమే ఈ విధమైన సేవ చేయగలిగారు. నోబెల్ జన్మించింది 1867 అక్టోబర్ 28న. 17 సంవత్సరాల వయసులో ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి టీచర్ లాగా పనిచేసింది. 25 సంవత్సరాల వయసులో వింబుల్డన్ ప్రాంతంలో తన సొంత పాఠశాలని ప్రారంభించింది. చక్కటి పరిశోధనలు చేసే విద్యావేత్తగా ఆమె మంచి పేరు సంపాదించింది. ఆ సమయంలో యూరోప్లో ప్రసిద్ధికెక్కిన అనేక ఆలోచనలతో, భావాలతో ఆమె స్ఫూర్తి పొందింది. 1895లో వివేకానంద స్వామి తన విదేశీ పర్యటనలో భాగంగా వెళ్ళినప్పుడు స్వామీజీ ఇచ్చిన అద్భుతమైన ఉపన్యాసం విని, అది స్వామీజీ తనని ఉద్దేశించి ఇచ్చిన ఉపన్యాసమా అని ఆమె భావించింది. తాను దేనికోసమైతే వెతుకుతుందో అదే తనకు దొరికినట్టుగా ఆమె కనిపించింది. తీవ్రమైన దాహంతో అల్లాడుతున్న వ్యక్తికి మంచినీళ్లు దొరికినట్టుగా తనకు అనిపించిందని ఆమె తన మాటల్లో చెప్పింది. వివేకానంద స్వామి పరిచయంతో ఆమె జీవితమే మారిపోయింది. స్వామీజీ స్ఫూర్తివంతమైన మాటలు కార్యాచరణకు పిలుపులాగా ఆమెకు అనిపించింది. బాధల్లో ఉన్న మానవాళికి సేవ చేయడానికి, ఇతరులకు మంచి చేయడానికి, త్యాగం చేయడానికి భూమి మీద పుట్టిన ఉత్తములు, ధైర్యవంతులు ఈ పని కోసమే పుట్టారనడానికి. భారతదేశంలో తాను తలపెట్టిన మహిళా సాధికారతకి, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి మార్గరెట్ నోబెల్ ఒక గొప్ప తోడుగా పనికి వస్తుందని వివేకానంద స్వామి గుర్తించారు. మార్గరెట్ నోబెల్ 1898 జనవరిలో భారతదేశానికి వచ్చింది. 9 నెలల పాటు ఆమె వివేకానంద స్వామి దగ్గర కఠోరమైన శిక్షణ పొందింది. భారతీయ సంస్కృతి గురించి, భారత జ్ఞాన సంపద గురించి, భారతదేశ అద్భుత చరిత్ర గురించి, ఆధ్యాత్మికత గురించి, ధర్మం గురించి ఆమె సవివరంగా అవగాహన తెచ్చుకుంది. వివేకానంద స్వామి దగ్గర ఆమె ఆధ్యాత్మిక పరమైన మరియు సేవాపరమైన దీక్ష, అంటే ఇనిషియేషన్ పొందింది. అప్పుడు తనకి సోదరి నివేదిత అనే దీక్షానామం ఇవ్వబడింది. నివేదిత అంటే సమర్పించబడినది అని అర్థం. భారతీయ మహిళలకు చదువు తక్కువగానే ఉండి ఉండవచ్చు,
కానీ వారు జ్ఞానం, సంస్కారం విషయంలో ప్రపంచంలోని ఎన్నో దేశాల మహిళల కన్నా ఉత్తములని ఆమె అభిప్రాయం. 1898లో శారదామాత అనుగ్రహంతో బాలికల కోసం ఆమె ప్రత్యేకంగా ఒక స్కూల్ని తెరిచింది. ధీరులు వీరులు పుట్టరు, వారిని తయారు చేయాలన్నది ఆమె విశ్వాసం. విద్యార్థులకు నేర్పించే విద్యలో సాధారణ విద్యతో పాటు భారతీయ సాంప్రదాయ విలువలు, కుటుంబ విలువలు బోధించడం, దేశం గురించి, ప్రపంచం గురించి ఒక సమగ్రమైన అవగాహన ఇవ్వడం, తద్వారా మంచి పౌరులను తయారు చేయడం ఇది ఆమె లక్ష్యం. ఎంతో మంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని ఒక విదేశీ మహిళ నడిపిస్తున్న ఆ స్కూల్కి పంపించడానికి సందేహించారు. కానీ నివేదిత గట్టిగా పట్టుబట్టి ఆ తల్లిదండ్రులను ఒప్పించి అనేక మందిని ఆ పాఠశాలలో చేర్పించింది. 1899లో కలకత్తాలో ప్రాణాంతకమైన ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. అనేక మంది ప్రజలు చనిపోయారు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో సోదరి నివేదిత ప్రాణాలకు తెగించి స్వయంగా తన చేతితోనే చీపిరి పట్టుకొని మురికివాడలను శుభ్రం చేసి అక్కడి ప్రజలని, ఎందరో యువతని మురికివాడలని శుభ్రంగా ఉంచుకోవాలని ఉత్తేజపరిచింది. 1899 జూన్లో తన స్కూల్కి ఆర్థిక సహాయం కోసం నివేదిత యూరోప్లో మరియు అమెరికాలో పర్యటించింది. ఆ సంవత్సరంలోనే వివేకానంద స్వామి మహాసమాధి చెందారు. దీనితో ఆమె కలత చెందినప్పటికీ స్వామీజీ స్ఫూర్తితో దాన్ని అధిగమించి కార్యరంగంలోకి దూకింది. బ్రిటిష్ వారి చేతిలో బానిసత్వంలో ఉన్న భారతదేశంలో భారతదేశ సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదగడం ఎంత కష్టమో అర్థం చేసుకొని భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేయడానికి ఆమె సంకల్పించుకుంది. నివేదిత స్థాపించిన పాఠశాల జాతీయవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. వందే మాత్రం గీతమే ఆ పాఠశాలలో ప్రార్థనలాగా ఉండేది. వివేకానంద స్వామి ఆమెకు బోధించిన జాతీయవాద సిద్ధాంతాలు, భావాలు అక్కడ బోధించేది. దానితో పాటు ఆమె స్వాతంత్రం కోసం దేశమంతా ప్రచారం చేసేది. ఎన్నో ప్రజా ప్రసంగాలు చేసేది, పుస్తకాలు రాసేది. స్వామి వివేకానంద ప్రజ్వలింపచేసిన దేశభక్తి భావనను సోదరి నివేదిత అందిపుచ్చుకున్నారన్నది నిజం. 1902 నుంచి 1904 వరకు ఆమె పాట్నాలో, లక్నోలో, వారణాసిలో, బొంబేలో, నాగ్పూర్లో, మెడ్రాస్లో ఇలా అనేక చోట్ల పర్యటించి భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడాలని ప్రజలను ఉత్తేజపరిచింది. బ్రిటిష్ వారికి ఇది తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. కానీ వారు ఆమెను ఆపలేకపోయారు. పైగా ఎంతో మంది బ్రిటిష్ ప్రముఖులు ఆమె నడుపుతున్న స్కూల్ గురించి విని స్కూల్ని సందర్శించి ఆ స్కూల్ని నడుపుతున్న విధానాన్ని మెచ్చుకున్నారు. నివేదిత రచనలు మరియు ఉపన్యాసాలు ఎంతోమంది యువతకు ఒక ఉన్నతమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఎంతో స్ఫూర్తిని కలిగించాయి. అత్యంత ప్రముఖులైన రవీంద్రనాథ్ ఠాగూర్, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, రమేష్ చంద్ర దత్, బిపిన్ చంద్రపాల్ మరియు అరబిందో ఘోష్ వంటి వారికి ఆమె ఎంతో స్ఫూర్తిని కలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ని విభజించినప్పుడు బెంగాల్లో పెద్ద విప్లవం చెలరేగింది. ఆ సమయంలో నివేదిత బ్రిటిష్ వారితో తీవ్రంగా పోరాడింది. ఆ తరువాత తూర్పు బెంగాల్లో వరదలు వచ్చాయి. నివేదిత మైళ్ళ కొద్దీ నీళ్లలో ప్రయాణించి వరద బాధితుల గురించి, వారి కష్టాల గురించి తెలుసుకొని వార్తాపత్రికలకు తెలియజేసింది. కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకొని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించింది. ఎంతోమంది బెంగాల్ యువతని వరద బాధితులకు సేవ చేయటం కోసం పురికొల్పింది. నిరంతర సేవా కార్యక్రమాలు, విశ్రాంతి లేమి నివేదిత ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయినా ఆమె విశ్రమించిందే లేదు. ఆమె తనకున్న కొద్దిపాటి ఆస్తిని, కొద్దిపాటి ధనాన్ని, తాను రచించిన పుస్తకాల కాపీరైట్లను బేలూరులోని రామకృష్ణ మఠానికి ఒక విల్లు ద్వారా అందజేసింది. భారతదేశ పునరుద్ధరణకు సోదరి నివేదిత చేసిన కృషి అసామాన్యం. మహిళా విద్య, సాధికారత, జాతీయవాదాన్ని దేశంలో బలపరిచేలా చేయడం, కొన్ని భారతీయ కళారూపాలని జాగ్రత్తగా కాపాడే ప్రయత్నం చేయడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం,
అంటువ్యాధులు, కరువులు ప్రబలినప్పుడు మానవతా దృక్పథంతో తెగించి కృషి చేయడం వంటివి ఎన్నెన్నో. భారతీయ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, భారతీయ దార్శనికుల గొప్పతనం అందరికీ తెలియజేయడానికి, భారతీయ సంస్కృతి గొప్పతనం గురించి, భారతదేశం సాధించిన ఎన్నో మహా అద్భుతాల గురించి అందరికీ తెలియజేయడానికి ఆమె ఎప్పుడూ ముందుండేది. డాక్టర్ జగదీష్ చంద్రబోస్ ఆవిష్కారాలు ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఆయనకు సహాయపడేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆవిష్కారాలను ప్రపంచానికి తెలియచెప్పడానికి, ఆయన 6 పుస్తకాలు ప్రచురితమవ్వడానికి సహాయ సహకారాలు అందించారు. స్వయంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ జగదీష్ చంద్రబోస్ కార్యానికి నిధుల కొరత లేకుండా చూశారు. విప్లవకారులు జైలుకు వెళ్ళినప్పుడు, విదేశాలలో తలదాచుకున్నప్పుడు వారి కుటుంబాల పోషణ భారాన్ని ఆమె వహించారు. ఇలా ఆమె జాతీయ జీవనంలో అన్ని విషయాలలో తన వంతు పాత్ర నిర్వహించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన ఎంతో ప్రఖ్యాతమైన శాంతినికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసిన వారు ఎక్కువ మంది సోదరి నివేదిత పాఠశాల పూర్వ విద్యార్థులే. దీనిని బట్టి మనకి సోదరి నివేదిత కృషి అర్థం చేసుకోవచ్చు. వివేకానంద స్వామి సోదరి నివేదితను ఒక ఆడ సింహంగా వర్ణించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ నివేదితకి మానవాళిపై గల అంతులేని ప్రేమను చూసి, ఆమె సేవా తత్పరతను చూసి, తన సర్వస్వాన్ని త్యజించే త్యాగ గుణాన్ని చూసి ఆమెను లోకమాతగా, సోదరిగా అభివర్ణించారు. భారతదేశం పట్ల ఆమెకు గల ప్రేమాభిమానాలు ఎంత తీవ్రమైనవంటే యోగి అరవిందులు ఆమెను అగ్నిశిఖ అని అభివర్ణించారు. జాతీయ జీవనంలో ఆ అగ్ని స్పృశించని రంగం లేదు. భారతదేశపు అభ్యున్నతి, భారతీయ ఆత్మను జాగృతం చేయడం అనే 2 లక్ష్యాలతోనే ఆమె పనిచేసింది. ఆమె దాదాపు 20 పత్రికల్లో తరచూ వ్యాసాలు రాస్తుండేది. ఆ వ్యాసాలన్నిటికీ ప్రధాన విషయం ఎప్పుడూ భారతదేశమే. భారతీయురాలిగా ఆమె మారిన అద్భుత వైనమే కాదు, ఆమె జీవితాన్ని, రచనలను నేడు అందరూ తప్పక అధ్యయనం చేయాలి. అప్పుడే మన దేశపు గొప్పతనం, ప్రత్యేకతలు అర్థమవుతాయి. సోదరి నివేదిత జీవితం మొత్తం వివేకానంద స్వామి ఆమె మీద ఏ నమ్మకం అయితే ఉంచాడో ఆ నమ్మకాన్ని సాకారం చేయడం కోసమే అన్న విధంగా గడిచింది. 1911 అక్టోబర్ 13న ఆమె వయసు 44 సంవత్సరాలు కూడా నిండకుండానే డార్జిలింగ్లో ఆమె కన్నుమూసింది. త్యాగానికి, సేవకి ఒక మరణం లేని ప్రతీకగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎక్కడో విదేశంలో పుట్టిన ఒక మహిళ వివేకానంద స్వామి ద్వారా స్ఫూర్తి పొంది అద్భుతమైన మన భారతీయ సంస్కృతి, వైభవం, జ్ఞానం, చరిత్ర, కళలు, ఆధ్యాత్మికత చూసి ప్రేరణ పొంది తన జీవిత సర్వస్వాన్ని భారతదేశానికి అర్పించింది. మరి తను చేసిన దానిలో మనం కొంతైనా చేయగలమా? మన జీవితానికి ఉన్నతమైన ఆశయాలను జోడించగలమా? ప్రయత్నిద్దాం. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.